హాయ్ గైస్, దిస్ ఇస్ బీబీఆర్. వెల్కమ్ టు సావిస్ తెలుగు. యాక్చువల్గా డే టు డే ఎపిసోడ్ చేసేటటువంటి మనం లాస్ట్ ఫ్రైడేని ఎందుకు చేస్తున్నాను అంటే, బేసిక్గా ఈ వారం చెప్పుకోదగ్గ విషయాలు ఏవీ లేవు. ఎందుకంటే వాళ్ళ జర్నీని చూపించారు. నన్ను అప్పటికి నేను టూర్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్లో ఉంటూ కొంత అందించాను. ఓవరాల్గా వీళ్ళ టూర్ గురించి 14 వారాలు చూస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ స్పెషల్గా మనం చెప్పుకోవడానికి, అనలైజ్ చేయడానికి ఏమీ లేదు. కానీ ఇవాళ మాత్రం మనం అనలైజ్ చేసుకోవడానికి చాలా ఉంది. మోర్ కంటెంట్ అండ్ మోర్ దీంతో వచ్చాను. వీక్ డే ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత రేపు వీకెండ్ ఫైనల్ 2 రోజుల్లో విన్నర్ ఎవరో తెలిసిపోతున్నారు. కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఉల్టా పుల్టా సీజన్లో ఫైనలిస్ట్ని అనౌన్స్ చేయడానికి మహేష్ బాబు గారు వచ్చే అవకాశం ఉంది, లేదా ఇద్దరు గెస్ట్లను ఇద్దరు సూపర్ స్టార్లు తెచ్చే అవకాశం ఉంది. ఎప్పటిలాగా చిరంజీవి గారు అండ్ మహేష్ బాబు గారు వచ్చే ఒక ప్లానింగ్ కూడా నడుస్తుందని సోషల్ మీడియాలో మంచి బోగాట నడుస్తుంది. బ్యాక్ టు ఒక పని చేద్దాం. ఈ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ అని కాకుండా ఈ వారం జరిగినటువంటి విశేషాలన్నీ కూడా మనం మాట్లాడేసుకుంటే, అసలు బిగ్ బాస్ సీజన్ 7 లాస్ట్ వీక్ ఎలా చేశారు అనేటువంటిది ఫ్యూచర్లో ఈ వీడియోని చూసిన ఒక టైం క్యాప్సూల్ లాగా ఇన్ఫర్మేషన్ ఇద్దామని నాకు ఈ వీడియోలో అనిపిస్తుంది. సో బేసిక్గా మనకి ఎవరైతే జర్నీస్ చూపించారో వాళ్ళల్లో ఆ ఎపిసోడ్ వరకు ఇద్దరు చూపించినప్పుడు మనం అనుకున్నాం కదా, కంపారిటివ్లీ అమర్ అండ్ అర్జున్ చూపించినప్పుడు అమర్ వాజ్ నాకు పర్సనల్గా ఓటేయాలనిపించింది. దీస్ ఆర్ ద రీజన్స్. సేమ్ విత్ ప్రియాంక అండ్ శివాజీ గారు వేసినప్పుడు, యావర్ అండ్ ప్రశాంత్ వేసినప్పుడు. సో ఇట్లా నాకు ఫైనల్గా చూస్తే నాకు శివాజీ మీద కన్నా ప్రియాంక బెటర్ అనిపించింది. అట్ ద సేమ్ టైం యావర్ కన్నా ప్రశాంత్ ఈజ్ కరెక్ట్ అనిపించింది. సో వీళ్ళ ముగ్గురులో ఎవరిని చూస్ చేసుకోవాలి అనేటటువంటిది ఒక పాయింట్ ఏదైతే ఉందో, అంటే నేను పర్సనల్గా ఓటేస్తే దాని లాస్ట్లో మాట్లాడుకుందాం, ముందు ప్రాసెస్ మాట్లాడుకుందాం. ఇలా ఓటింగ్ ఎపిసోడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకి, అంటే వీళ్ళ మెమొరీ ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత బోరు కొట్టి ఖాళీగా కూర్చున్నటువంటి ఇంట్లో జనాలకి బిగ్ బాస్ ఎలా ఎంటర్టైన్ చేయాలో అర్థం కాక లిటరల్లీ మైకులో అడుక్కుంటున్నాడు. అంటే బిగ్ బాస్ వాయిస్ ఓవర్ ఇచ్చే డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా నేను కూడా ఒక మెంబర్ని కంటిన్యూ ఎంగేజ్ చేస్తున్నాడు, మాట్లాడండి ఏమన్నా చేయండి అని. సో హాచి అని ఇంతకు ముందు ఏదైతే ఒక ఏలియన్ వచ్చి వీళ్ళు వైర్లు కలిపి ప్లగ్గులు కలిపి వీళ్ళ ఏలియన్షిప్ వెళ్ళే ఒక భాగంగా ఆ వాయిస్ ఓవర్ని పట్టుకొని వచ్చి ఏదో చేయమంటే వీళ్ళు ఏదో పాత్ర న్యాయం చేసి ఏమీ చేయకుండా పందులు బొర్లినట్టు బొర్లుకొని వాడి మీద వీడి మీద వాడు ఎటకారం స్థాయిని మార్చి మరి, అంటే వీళ్ళకి ఎక్కడా కూడా లాస్ట్ వీక్ కూడా మనం ఓటింగ్లో ఉంటాము, ఫైనలిస్ట్ అయిపోయాము, ఇదే విన్నింగ్ అనే ఒక మోడ్లో కనిపించారు. కానీ నేను విన్నర్ అవ్వాలి, ఆడియన్స్కి ఏం కంటెంట్ ఇస్తున్నాను అంటే, వీళ్ళు గేమ్ ఉంటేనే ఆడతారో, ఆ గేమ్ కూడా ఎంత గొప్పగా ఆడారో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. వీళ్ళు ఇచ్చే బిల్డప్కి, పాపం బిగ్ బాస్ పడుతున్న కష్టానికి, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్కి ఎక్కడ ఏమాత్రం పొంతన లేకుండా చాలా ఇండైరెక్ట్ గా నిన్నటి ఎపిసోడ్ లో కూడా బిగ్ బాస్ అత్యంత దరిద్రపు కొట్టు కంటెస్టెంట్ల బ్యాచ్ రా మీది అని తానవ్వక తప్పించుకు తిరుగుమాడు టైపులో మీరంతా ధన్యులు రా నాయన అని దండం పెట్టాడు బిగ్ బాస్. సో వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఎంగేజ్ చేసి వాళ్ళు ఏదో పీక్తారు మీరేమనకండి అని, వాళ్ళ కోసం డాన్స్ చేయండి అని ఇట్లా ప్రతి క్షణం అడుక్కొని కంటెంట్ని తెచ్చుకొని ఆ కంటెంట్ని 52 ఎపిసోడ్లకి గుంజి పెట్టాలంటే ఇక చివరికి దాన్ని కూడా ఒక టాస్క్ తీసుకొచ్చి మీరు 14 వారాలలో ఎవరెవరు ఒక ఎపిసోడ్లో ఎంత కంటెంట్ ఇచ్చుంటారని మీరు అనుకుంటారనుకోండి, నెంబర్లు ఇవ్వడము 20 నిమిషాలు, 15 నిమిషాలు, 10 నిమిషాలు, 7 నిమిషాలు, 5 నిమిషాలు, 3 నిమిషాలు, ఇలా 6 భాగాలుగా విభజించినప్పుడు యాజ్ యూజువల్గా స్పై టీమ్ అంతా కూడా వాళ్ళు 15, 20 ఇచ్చుకొని 5లో 3 ప్రియాంక అమర్కి ఇచ్చారు. దాన్ని కూడా ఒక నామినేషన్ పాయింట్ లాగా ఎందుకు డిస్కస్ చేసి ఎంత చెత్తవాగుడు వాగారంటే, చూడాల్సే వాళ్ళు వీళ్ళ సోది మనకు అనవసరమా? అంటే ఫైనలిస్టులు కదా, వీళ్ళు ఫైనల్గా ఏం చేయబోతున్నారు, ఫైనల్ ఎంటర్టైన్మెంట్ ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని వదిలిపెట్టి అవసరమా మనకి ఎపిసోడ్లు అని నేను, అంటే వరుసగా ఇప్పుడు 115 రోజులు దాదాపు 15 వారాలుగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కొన్ని పాయింట్స్ మిస్ అవుతే సోషల్ మీడియా పేజీలతోటి, ఇన్స్టాగ్రామ్ పేజీలతోటి వెళ్ళి లైవ్ చూసి మళ్ళీ ఆ పాయింట్స్ కూడా రాసుకుని ఇంత చేసే నేనే స్కిప్పులు కొట్టుకుంటూ నా 52 నిమిషాల వీడియోని 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కొట్టేద్దామంత చిరాకు పుట్టిందనమాట. అంటే ఎంత బోరింగ్గా ఆలోచించండి. జస్ట్ బురద జల్లుకోటాలు, ఎటకారపు మాటలు, వాళ్ళని వీళ్ళు వాళ్ళు అనుకోటాలు, చివరికి ఒక జోకర్ లాగా అమర్దీప్ని క్యాలరీస్ ఎన్ని ఉంటాయని పాత జోకులు వేసుకుంటూ కేకులు తినుకుంటూ. ఇక్కడ ఉన్న ఒక ప్రాబ్లం ఏం జరిగింది అంటే, ఏం చేయాలో అర్థం కాక ఇంటి నుంచి ఫుడ్ పంపించండి అని చెప్పి వీళ్ళు ఇచ్చిన ప్రసాదం లాంటి ఆ కప్పు ఫుడ్ కోసం, లేదా ఆ రొయ్యల బిర్యానీ కోసం, లేదా ఆ చికెన్ కర్రీ కోసం ఆ గేములు ఎవరెవరైతే ఓడిపోయారో మళ్ళీ అదే గేమ్ని కనెక్ట్ చేయడం. గేమ్లో ఫన్ లేదు, ఆ గేమ్లో గెలిపించి ఇచ్చిన వాళ్ళైతే వాళ్ళకి, అంటే గెలవాలన్నట్టు 3 నిమిషాల టైములు ఇచ్చి ఇది గెలవాలి, ఏదో పదార్థం వేయాలని చెప్పి ఒక 3 ఫుడ్ పంపించి మిగతా 3 పంపించడానికి సేమ్ ఆ కప్పులు సాసర్లు అయితే గేమ్ ఉందో దాన్ని పెట్టించి, సో అలా ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా
రోజు మొత్తం మిగిలిపోయి ఆ రోజులో ఏం చేయాలో తెలియక జ్యోతిష్యం చెప్తాడు అమర్ అని. అమర్ చెప్పే 4 మాటలకి కౌంటర్ పాయింట్లు వేస్తూ శివాజీ ఈ యొక్క టైము ఎవరో 2 నిమిషాలు అంటే నువ్వు 5 నిమిషాలు ఎందుకు ఇస్తున్నాను అంటే నేను 5 నిమిషాలు కనిపించాను నీకు తెలుసా అని ఒక వాదన. అరే ప్రాసెస్ ఏంటంటే నీకేమనిపించింది వేసుకుంటే సరిపోద్ది కదా, నీకు తెలుసా అని కౌంటర్ పాయింట్ వేయడంలో అర్థం లేదు అసలు ఆ గేమ్లో. చివరికి ఎవరెవరు ఏమేశారు ఏకాభిప్రాయానికి రండి అని మళ్ళీ బిగ్ బాస్ అక్కడ రెగ్యులర్ ముడిపెట్టేసరికల్లే 20 నిమిషాల కంటెంట్ ఇస్తున్నటువంటి దాంట్లో శివాజీ 20 నిమిషాల కంటెంట్ ఇస్తున్నట్టు శివాజీ అనిపించలేదు. ఎందుకంటే శివాజీ గేమ్లు ఆడలేదు, లేదా ఒక స్ట్రాటజిక్ ప్లే చేసింది లేదు, జస్ట్ అవతలను తిట్టుకుంటూ వీళ్ళిద్దరికీ గైడెన్స్లు ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. 20 నిమిషాలు శివాజీ కనిపించాడు నేను అనుకోవట్లేదు. ఇంకా ఆ లెక్క చూస్తే శివాజీ మీద ప్రశాంత్ బాగా కనిపించాడంట, కింద నుంచి వచ్చాడు, కష్టపడి ఆడాడు. శివాజీతో ఉంటాను కొంత టైము, గేమ్ ఆడటాన మరికొంత టైము, ఇంటి పని లేదా వీళ్ళందరూ టార్గెట్ చేసి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రశాంత్ని ఎక్కువసేపు కనిపించారని నాకైతే అనిపించింది. యావర్ లాంటి వాడు ఇంటి పని చేసింది లేదు, ప్రతిరోజు నామినేషన్స్ లో గొడవ, లేకపోతే ఇదే తప్ప యావర్ లాంటి వాడు కూడా డిజర్వ్ కాదు. అలా చూస్తే పిచ్చో మంచో చెడో దొంగతనాలు చేశాడా, అమాయకత్వంగా ఉన్నాడా, ఎడితనం ప్రదర్శించాడా అనేది 15 నెంబర్ అనేటటువంటిది ఏకాభిప్రాయంతో హౌస్లో 20 నిమిషాలు శివాజీకి 15 అమర్కి 10 ప్రశాంత్కి, మిగతా వాళ్ళు 2-3 పంచుకున్నారు. అది కూడా ఏదో కప్పుపోయినంత ఫీలింగ్ లో ఉంటే చివరికి బిగ్ బాస్ ఓవరాల్ గా నిన్న జరిగినటువంటి హాచీ ఎపిసోడ్ ని కూడా వీళ్ళు ఎంత పెంట చేశారని ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలో ఉన్నాయి. ఆయన టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్ ఆయనే చూపించి మీకు ఏమైనా ఎపిసోడ్ నచ్చిందా, మీరు ఏమైనా ఎంటర్టైన్ చేస్తున్నారా, ఏం బీకడానికి వచ్చారా మీకు టైపులో గట్టి అక్షంతలు వేసాడు అనమాట. సో ఇట్లా వీళ్ళందరూ ఒక దెబ్బడి మొహాలు వేసుకొని ఒక వద్దులే మంచి మాటలు వస్తున్నాయి కానీ ఏదో ఖాళీకి కూర్చున్నావు, టైంకి ఫుడ్ వస్తుంది, ఏదో పిచ్చ గేమ్ పెడతారు, ఆ గేమ్ గెలిచినా ఓడిపోయినా మనకు ఫుడ్ వస్తుంది, శని ఆదివారం దాకా మంచి డ్రెస్ వేసుకుందాం, నాగార్జున గారు ఏం చెప్తారు, నాకెన్ని పాయింట్లు వస్తాయి అనే విషయాన్ని పక్కన పెట్టి అవతలను తగ్గించి నువ్వేం బీకావురా అనే ప్రతిదానికి ప్రీవియస్ జరిగిపోయిన కంపారిజన్ చేసి మాట్లాడటం అనేది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. నువ్వేం చేస్తున్నావో ఫస్ట్ నీ ఓటడుకోవాలి కానీ రాజకీయం లాగా అవతలోడు ఎదవా అంటే నువ్వు ఎదవని నువ్వు ఒప్పుకుంటున్నట్టు. వాడు ఎదవని ఎప్పుడు చెప్పాలంటే నువ్వు మంచోడని ప్రూవ్ చేసుకున్న తర్వాత వాడిని ఎదవని చేయి, అంతేగాని వాడిని ఎదవని చేస్తే నువ్వు మంచోడు అయిపో. ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్సారో అర్థం కాలేదు. అక్కడ కూడా లాస్ట్ వీక్ వచ్చి గట్టి కొడితే 4 రోజులు 3 రోజులు 2 రోజులు ఇంకా గ్రూపులు వర్సెస్ కొట్టుకుంటున్నారు. చాలా తెలివిగా అటొక పంచు ఇటొక పంచు ఇటొక పంచు అటొక పంచు. సో ఇప్పుడు ఫైనలిస్టులలోకి వస్తే నాకు పర్సనల్ గా నచ్చినటువంటి వ్యక్తి బిహేవియర్ పరంగా గొడవలు పడుకోకుండా డిసిప్లైన్డ్ గా ఉండి కెప్టెన్ గా అద్భుతమైన బాధ్యతలు నిర్వర్తించి అందరి చేత ఎస్ అనేటటువంటి ఆ బోర్డుల టాస్క్ లో పొంది ఎక్కడ ఇండివిజువల్ గా టార్గెట్ అవ్వనటువంటి పర్సన్ అర్జున్. సో ముగ్గురు టాప్ 3లో ఉన్నటువంటి వాళ్ళు. సెకండ్ వచ్చేసేసి నేను ప్రశాంత్కి ఇస్తాను. కానీ ప్రశాంత్ వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే గేమ్ ఆడినటువంటి విధానం అండ్ హౌస్మెంట్ గా బిహేవ్ చేసినటువంటి విధానం ఒక ఎత్తు అయితే కేవలం శివాజీ మీద డిపెండ్ అయిపోవడం, ఎట్ ద సేమ్ టైం ప్రతిసారి కూడా ఏడుపులో సింపతి కార్డు తీసుకురావడం. నువ్వు ధైర్యస్తుడువా అంటే కాదు, నామినేషన్స్ లో రచ్చరంబోలా ధైర్యంతో మాట్లాడి చాలా ఎదురుతిరిగేటువంటి వ్యక్తి. నువ్వు అంత బయటికి కనిపించేంత అమాయకుడు ఏమీ కాదు. ఎందుకంటే ఒక మెతు కోసం కింద కోసం బిల్డప్ ఇస్తే ఇమీడియట్ గా పక్కన సోషల్ మీడియాలో నువ్వు కిలోల అన్నాలు వేస్ట్ చేయడాలు కనిపించేసినాయి. అమ్మాయిలంటే నాకు తెలీదు, తిరగదు, నేను చాలా అమాయకుడున్నాను, ఒక పక్క శోభ లాంటి వాళ్ళు, శుభశ్రీ లాంటి వాళ్ళకి చూపిస్తూ ఉంటే అమ్మాయిలతో నువ్వు కారులో కూర్చొని బ్రిడ్జిల మీద తిరిగినటువంటి కనిపించింది. సో ఇలాంటి ఇంపాక్ట్ ఆడియన్లో అయితే ఉంది. కానీ ఉన్న వాళ్ళల్లో బెటర్ ఎత్తుకోవాలి కాబట్టి నేను ప్రశాంత్ నేర్చుకునేటువంటి వాస్తవం ఉంది. అండ్ థర్డ్ పొజిషన్కి వచ్చేసరికల్లే మనకి ప్రియాంక అండ్ శివాజీతో పోలిస్తే శివాజీ చూసినటువంటి లైఫ్ కి ఆడుతున్న ఆటకి ఎటువంటి సంబంధం లేదు. ఎంతో కొంత జెన్యూనిటీ, అట్ ద సేమ్ టైం మా టీవీ ఫేవరిజం కూడా ఉంది. కానీ ఎట్లయితే ప్రశాంత్లో కొంత పాయింట్స్ ఉన్నాయి, థర్డ్ పొజిషన్ లో నేను ప్రియాంకని ఇస్తాను. సో వీళ్ళు ముగ్గురు డిజర్వ్ నాకు పర్సనల్ గా అనిపిస్తుంది. చూద్దాం వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున గారు ఎవరెవరికి ఏమంటారు. మీ ఉద్దేశంలో టాప్ 3 ఎవరు అంటే 6ని వదిలేసేయండి, టాప్ 3 ఎవరో చూద్దాం. ఎందుకంటే ఇవాళ టాప్ 3ని చూపించి రేపు ఇంతలో కొంతమందిని బయటకు వచ్చి ఆ ముగ్గురులోనే లేకపోతే ఆ నలుగురులోనే సండే పెడతారు. కాబట్టి కొంతమందిని కనీసం ఈసారైనా ఓటింగ్ శాతం ఎవరికి ఎంత వచ్చినాయని జెన్యూన్ గా బిగ్ బాస్ చూపిస్తారా, లేకపోతే ఫేవరిజంతో మా బ్యాచ్ అయినటువంటి అర్జున్ ప్రియాంక మధ్యలోనే పెడతారా? కామన్ మ్యాన్ కైనా ఈసారి ఇచ్చి తన టీఆర్పీని పెంచుకోవడానికి చూస్తే ప్రశాంత్ ఒకడే కనిపిస్తున్నాడు. నాకు యావరు శివాజీ పెద్దగా ఎక్కలేదు, అమర అంతకన్నా ఎక్కలేదు. దిస్ ఇస్ అ ప్రాక్టికల్ థింగ్. సో అలా ఫైనల్ గా ఈ 2 చేతులు ఎత్తే కార్యక్రమంలో విన్నర్ అండ్ రన్నర్ కింద అర్జున్ ప్రశాంత్ ఉండబోతున్నారా, అర్జున్ ప్రియాంక ఉండబోతున్నారా, ప్రియాంక ప్రశాంత్ ఉండబోతున్నారా అనేది నా ఏబీసీ కాంబినేషన్. మీ ఏబీసీ కాంబినేషన్ ఏదో చెప్పండి. రేపటి ఎపిసోడ్ వీకెండ్
నాగార్జున గారి అనాలిసిస్ తో పాటు సండే విన్నర్ కి గెస్ట్ ఎవరు రాబోతున్నారు, ఎవరు విన్ అవబోతున్నారు, ఈసారి 50 lakhs అమౌంట్స్ తో పాటు అసలు 1 year సబ్స్క్రిప్షన్ 14 లక్షల రూపాయల డైమండ్ విలువరీ అయినటువంటి జాసల్ కాస్ అండ్ బ్రీజా కార్ రాబోతున్నాయి. ఇది ఏమైనా విన్నర్ రన్నర్ కి మధ్య పంచుకోబోతున్నారా లేదా అనేటువంటిది వీకెండ్ ఎపిసోడ్, స్పెషల్ ఎపిసోడ్. సో ఇంతటితో సావీస్ రేపటి 2 ఎపిసోడ్తో లాస్ట్ బట్ 1 ఎపిసోడ్ తోటి సావీస్ తెలుగులో బిగ్ బాస్ అప్డేట్స్ ఆగిపోతున్నాయి. ఎప్పట్లాగానే మనం వీకెండ్ మూవీ రివ్యూస్, పబ్లిక్ టాక్స్ అండ్ సినిమా రివ్యూస్, ఎందుకంటే ఇది అది రెండు పెట్టి ఆడియన్స్ కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదు. సీజన్ అయిపోతుంది కాబట్టి ఈ సీజన్ తో ఈ సెగ్మెంట్ కూడా మేము ఆపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ PBR ఫ్రమ్ సావీస్ తెలుగు. లవ్ యూ ఆల్.